దౌలతాబాద్ రైతు వేదికలో విత్తన మేళ నిర్వహించారు. నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించిన కనకయ్య యాదవ్. దౌలతాబాద్ మండల రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమంలో రైతులు నాణ్యమైన ధృవీకరించిన విత్తనాలను ఉపయోగించి అధిక దిగుబడులు సాధించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లపల్లి కనకయ్య యాదవ్ సూచించారు. రైతు ముంగిట్లో నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ముఖ్యంగా సన్నవడ్ల సాగుపై ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పిస్తోందని తెలిపారు. సన్నవడ్లు పండించే రైతులకు 500 బోనస్ లభిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులకు వ్యవసాయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మంచి దిగుబడులకు అనుసరించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించారు. వాతావరణ మార్పులు, తెగుళ్లు, వ్యాధులను తట్టుకునే పంటలను సాగు చేయాలని సూచిస్తూ ఆయిల్ ఫామ్తో పాటు జొన్నలు, వేరుశెనగ, కందులు, చిరుధాన్యాల వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. వ్యవసాయ అధికారి సాయి కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ, సోనా, జై శ్రీరామ్ వంటి సన్నవడ్ల రకాలను సాగు చేయాలని రైతులకు సూచించారు. డ్రిప్, స్లింకరింగ్ వంటి సూక్ష్మ సాగునీటి పద్ధతులను అనుసరించి నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. డిఏపి ఎరువుల వినియోగానికి ప్రత్యామ్నాయంగా నానో యూరియా స్ప్రేలను వినియోగించాలని సూచించారు. అలాగే పంటల వైవిధ్యాన్ని పాటించడం, విత్తన శుద్ధి నిర్వహించడం, ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలను ఉపయోగించడం ద్వారా మెరుగైన దిగుబడులు పొందవచ్చని వివరించారు. వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని దానికి అనుగుణంగా పంటల యాజమాన్యం చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అనురాధ రమేష్, ఉప సర్పంచ్ ఆది బాలకృష్ణ, వివిధ ఎరువుల దుకాణాల యాజమానులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నాణ్యమైన విత్తనాల వినియోగంపై అవగాహన కల్పించడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు. ఇప్పుడు ఇక్కడ ఏవో గారు రైతు మేళాకి స్టాల్స్ అరేంజ్ చేయడం వల్ల రైతులకు అవగాహన అనేది కొద్దిగా కల్పించడం జరుగుతుంది. ఈ రైతుల కోసానికి సన్న రకం వడ్లు తీశారు. సన్న రకం వడ్లు వాడడం వల్ల కూడా మీకు గవర్నమెంట్ నుంచి 500 రూపాయలు కూడా రైతు బోనస్ వస్తుంది. అట్లా యూరియా కూడా ద్రవ రూపంలో కూడా వచ్చింది కాబట్టి దాన్ని వాడుకుంటే కొద్దిగా మీకు రైతులకు తగ్గింపు ధరలో వస్తుంది. కాబట్టి యూరియా కోసం కష్టపడకుండా ఇది కూడా వాడుకుంటే కూడా రాబోతుందని కోరుతున్నాను. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో దౌలతాబాద్ రైతు వేదికలో విత్తన మేళాను ప్రారంభించడం జరిగింది. రైతుల సౌకర్యార్థం ముఖ్యంగా ప్రభుత్వం ఈ సంవత్సరం 7 రకాలైన సన్నపరి విత్తనాలను రైతులతో సాగు చేయమని ప్రోత్సహించడం జరిగింది. రైతులు ఆ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయని ఆందోళన చెందకుండా మండలంలో ఉన్న ఆగ్రోస్ కానీ, ఎఫ్పిఓ కానీ, ప్రైవేట్ షాపులలో అవి అందుబాటులో ఉన్నాయి. అయితే వాటన్నింటినీ ఈరోజు రైతు వేదికలలో ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. అది సాగు చేసుకొని రైతులు సన్నపాట్లపై ఉండే బోనస్ను పొందగలరని కోరుతున్నాము. అలాగే మనకు ఘనరూప యూరియాకు ప్రత్యామ్నాయంగా ద్రవరూప యూరియా అయిన నానో యూరియా కానీ, నానో డిఏపి, నానో పొటాష్ కూడా వాడాల్సిందిగా రైతులను కోరుతున్నాం. ఎరువుల కొరతపై ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదు. యాప్ ద్వారా యూరియాను ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ కనకయ్య యాదవ్ గారు మరియు సర్పంచ్ మచ్చుమరి అనురాధ గారు ప్రారంభించడం జరిగింది. రైతులు తమ ఇక్కడ స్టాల్స్లో ఉన్న విత్తనాలను, వాటి దిగుబడి మరియు వాటి ప్రాధాన్యత తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాల్సింది. ఒక దౌలతాబాద్ రైతు వేదికలో రైతు మేళ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు, ఏవో గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు సర్పంచ్ గారి, దౌలతాబాద్ సర్పంచ్ మేడం గారు, ఉప సర్పంచ్ బాలకృష్ణ గారు, డీలర్లు అందరూ పేరు పేరున దౌలతాబాద్ రైతు ఫర్టిలైజర్ షాప్ డీలర్లు అందరికీ ధన్యవాదాలు. రైతులను అందుబాటులో ఉంచి రైతులకు అనేక మంచి రకాల విత్తనాలు, నాణ్యతమైన విత్తనాలు ఇవ్వాలని మేము డీలర్లను కోరడం జరిగింది. ఈ రైతు వేదికలో భాగంగా ప్రతి ఒక్కరు రైతులు సన్న ఓట్లు పెట్టి 500 రూపాయలు గవర్నమెంట్ బోనస్ పొందాలని దొడ్డు పెట్టి పరిశాన్ కావద్దు. ఈ సన్న ఓట్లకు మంచి బోనస్, మంచి రకంగా విత్తనం వాడండి, దిగుబడి వచ్చేటట్టు పండించుకోండి. క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ పొందండి.
ప్రభుత్వం మీరు ప్రోత్సహిస్తుంది అన్ని విధాలా. కొనేందుకు కూడా ఇబ్బంది లేదు. మంచి రేటు పెట్టి కొందాం. నెక్స్ట్ టైం కూడా ఈసారి కొంచెం ఇబ్బంది అయింది, గోదాములు దొరకక. రైతులకు అందరికీ సారీ చెప్తున్నాము. కొంచెం ఇబ్బంది ఐకేపీలో కొనలేక లేట్ అయింది, ఇబ్బంది పెట్టినాం రైతులను. ఎందుకంటే గోదాము సరిపోక. నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా ఆనకాలం వరకు అన్ని గోదాము రెడీ చేస్తాం. మీరు అన్ని సన్న ఓట్లు పెట్టి మంచిగా సన్న ఓట్లు పండించి రైతు గవర్నమెంట్ తరఫున 500 రూపాయలు బోనస్ పొందాలని కోరుతున్నాము. అలాగే డిఏపి దొరుకుతలేదని అధైర్యపడుతున్నారు. డిఏపి బదులు లిక్విడ్ వచ్చింది. ఆ డిఏపి ఒక బస్తా 1600 రూపాయలు అయితే అది ఆ లిక్విడ్ బాటలు 500 రూపాయలు ఉంది బాటల్. ఒక 1600 రూపాయల బ్యాగు ఫర్టిలైజర్ మన డిఏపి పెడితే 500 రూపాయలకే ఈ లిక్విడ్ బాటిల్ దొరుకుతుంది. కాబట్టి మీకు 1000 రూపాయలు సేఫ్ అవుతుంది. దగ్గర 1100 రూపాయలు సేఫ్ అవుతుంది. మీరు రైతులు అర్థం చేసుకొని ఆ లిక్విడ్ కూడా కొంచెం అలవాటు చేస్తే కొంచెం అలవాటు చేయండి. కొంచెం డిఏపి చల్లండి, సగం బస్తా మిగతా లిక్విడ్ వాడండి. అట్లా మీకే సేఫ్ అయితే పైసలు మిగులుతాయి. కాబట్టి అనవసరంగా వేస్ట్ ఖర్చులు పెట్టి ఇబ్బంది పడొద్దు అని రైతులను కోరుతున్నాము. అదేవిధంగా పొటాష్ 2000 రూపాయలు ఉంది ఒక బ్యాగు. ఆ 2000 రూపాయల పొటాష్ బ్యాగు బదులు 400 రూపాయలకే బాటలు దొరుకుతుంది. అంటే ఎంత మిగులుతుంది? 1600 మిగులుతున్నాయి. రైతులకు మీరు ఒక్కసారి మనకి ఏమిటంటే ఇంతకుముందు ఏనుమూర అని మనం కొట్టాడుతుంది. ఇప్పుడు ఏనుమూర మర్చిపోయిన డిఏపి మరి ఇప్పుడు దానికి ఇదే విధంగా యూరియా కూడా ఈ డిఏపి కూడా అన్ని మర్చిపోయి మళ్ళీ లిక్విడ్కు అలవాటు పడాలని కోరుతున్నాం. మీరు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి, మంచి విత్తనాలు కొనండి. డూప్లికేట్ విత్తనాలు ఫర్టిలైజర్ షాపులలో అమ్ముతారని ఉద్దేశంతో ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం. కాబట్టి అన్ని విధాల విత్తనాలు కానీ మీకు నాణ్యతమైన విత్తనాలు ఇవ్వాలని ఈ రైతు వేదికలు మేము ఈ కౌంటర్లు చేయడం జరిగింది. ఏవో గారి ఆధ్వర్యంలో మంచి విత్తనాలు తీసుకుపోయి మంచి పంటలు పండియాలని, రైతులు బాగుపడాలని కోరుతున్నాం.